నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్ పై చర్చించే అవకాశం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 3.15 లక్షల కోట్ల నుంచి 3.22 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్లను 4,000కు పెంచడంపై చర్చించి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల మరియు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి రాజకీయ అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. సాగునీరు, విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపుపై చర్చ జరుగుతుంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసే ప్రసంగంలో ఈ కేబినెట్ నిర్ణయించిన ప్రభుత్వ ప్రాధాన్యతలు, కొత్త పథకాల ప్రస్తావన ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ను ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కేబినెట్లో తీసుకునే నిర్ణయాలే అసెంబ్లీలో ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారతాయి. పెండింగ్ లో ఉన్న హామీలపై కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి ప్రభుత్వానికి బలం చేకూరుతుంది. మనం చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే బడ్జెట్ పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది, అసలు ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం బడ్జెట్ గురించి చర్చించే అవకాశం ఉంది, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ భేటీలో. ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? సత్నా, ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. అయితే ఈసారి జరిగేటువంటి కేబినెట్ భేటీ రొటీన్ కాదు, ఇది ఖచ్చితంగా కూడా వచ్చే ఏడాదికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే మొదటగా ఏదైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక మరోపక్క 3,15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ శాఖలకు ఎంత కేటాయింపులు జరపాలి, మరోపక్క వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా నిధుల కేటాయింపు జరగాల్సిన అవసరం ఉంది. మరోపక్క హైదరాబాద్లో జరిగేటువంటి మెట్రో రైలు కావచ్చు, రెండో లైన్ మెట్రో లైన్ సంబంధించి కావచ్చు, మరొక ఫ్యూచర్ సిటీ, ఇక ఏదైతే మూసీ రివర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయం, అంటే అనేక ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా నిధుల కేటాయింపుకి సంబంధించి ఒక కీలక నిర్ణయించిన అవకాశం ఉంది. ఇక మరో అంశానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల కేటాయింపులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే పంటలు సాగు చేస్తున్న రైతులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిధుల విడుదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులకు ఎప్పుడు నిధులు వాళ్ళ ఖాతాలో జమ చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో కీలక అంశం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు. ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మిగతా ప్రధానమైనటువంటి వరంగల్ లాంటి మరికొన్ని కార్పొరేషన్లు కూడా ఎన్నికలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, మొదట మున్సిపల్ ఎన్నికల లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా త్వరలోనే నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ ఎప్పుడు నిర్వహించేది కూడా తేదీలు నిర్ధారించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు జరిగేటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి బడ్జెట్ ఎప్పుడు నిర్వహించాలి, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశంపైన చాలా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాబోయే ఏడాదికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అనేక అంశాలపైన కూడా కేబినెట్ ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రజా సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలు ఏదైతే గత ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి మహిళలకు 2,500తో పాటు మిగతా ఇతర యువత ఉద్యోగి ఉపాధాలకు సంబంధించినటువంటి అవకాశాలతో పాటు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి పలు అంశాలపైన ఈరోజు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ కేబినెట్ భేటీ జరగబోతా ఉంది.
వాసు, మీరు చెప్పినట్లుగానే ఏదైతే ఇంతకు ముందు ఇచ్చిన పెండింగ్ లో ఉన్న హామీలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రెండో విడత ఇళ్లకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పెండింగ్ నిధులు కూడా మంజూరు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి మార్పు చూపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ప్రధానంగా సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఇప్పుడే ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతకు సంబంధించి కూడా ఏప్రిల్ తర్వాత ప్రారంభిస్తామని ఆ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రీసెంట్గా మాట్లాడడం జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన నగరాలు అయితే వరంగల్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయో అక్కడ నగరాల్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చేందుకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి G+1 లేదా హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణం అంటే బస్తీల్లో కాలనీ వాసుల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే వాటికి సంబంధించిన అర్హులకు కూడా ఆ ఇండ్లు ఇప్పటికే గతంలో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అర్హులకు ఇచ్చేసి మిగతా ఎవరైతే బస్తీలో ఉన్నటువంటి వాసులకు కూడా సేమ్ G+1 లేదంటే ఇతర హైరైజ్ బిల్డింగ్లు కట్టించి కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాటి కూడా వచ్చే నెల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 2500 మహిళలకు సంబంధించినటువంటి ఎన్నికల పెండింగ్ ఏదైతే ఉందో ఆ హామీకి సంబంధించి నెరవేర్చే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈరోజు చర్చించబోతోంది. దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతూ ఉంది. అంటే పూర్తిగా కూడా అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి హామీలు కావచ్చు, ఇక బిల్లుల చెల్లింపు అంశాలకు సంబంధించి కావచ్చు, కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇక పూర్తిగా కూడా తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ ఏదైతే హ్యామ్ రోడ్లకు సంబంధించి కొంతకాలంగా పెండింగ్లో వస్తుంది. కాబట్టి తెలంగాణలో రోడ్లన్నీ కూడా విస్తరించే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ హ్యామ్ రోడ్ల విషయంలో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా గ్రామీణ అభివృద్ధే కాకుండా పట్టణ అభివృద్ధితో పాటు ఇతర మహిళల సంక్షేమం, యువత సంక్షేమానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదటగా అసెంబ్లీ సమావేశాలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపైన ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా అంశాలపై చర్చించి ఈరోజు రాత్రి 9 గంటలకు కూడా ఈ క్యాబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయం ముడిపడిన నేపథ్యంలో కూడా ఈసారి జరిగేటువంటి క్యాబినెట్ చాలా కీలకంగా కాబోతోంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.